ఐఏఎస్ అకాడమీ. అండ్ ఈరోజు వీడియోలో మనం హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చూద్దామండి. బికాస్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అనేది కూడా ఉంది. అండ్ అలాంగ్ విత్ దిస్ ఏపీపీఎస్సీకి మనం చూసుకుంటే ఏపీపీఎస్సీలో అప్కమింగ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఉంది, ఫారెస్ట్ ఉంది, దట్ ఈస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది. అలాగే మనకి ఏపీలో అప్కమింగ్ హైకోర్ట్ అనేది ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి వీటికి ఇంపార్టెంట్. అలాగే యూపీఎస్సీ కూడా ఈ యొక్క హిస్టరీ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి జిఎస్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి సంబంధించిన ఎంసీక్యూ సిరీస్ అనేది మనం డైలీ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈరోజు మనం 20 క్వశ్చన్స్ అలాంగ్ విత్ సమ్ ఫ్యాక్ట్స్, దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా కొన్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ సంహిత ఆఫ్ శుల్క యజుర్వేద ఆర్ శుక్ల యజుర్వేద అని అడుగుతున్నారు. శుక్ల యజుర్వేద అంటే ఎక్కడ ఉంటుంది అసలు? ఫస్ట్ యజుర్వేద అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఋగ్వేదిక్ పీరియడ్లో త్రివేదాస్ అని ఉంటాయి. ఏంటి త్రివేదాస్? ఫస్ట్ వన్ వచ్చి ఋగ్వేద, సెకండ్ వన్ వచ్చేసి సామవేద, థర్డ్ వన్ వచ్చేసి యజుర్వేద. ఇవి త్రివేదాస్. మరి ఫోర్త్ వేద ఏంటి? ఫోర్త్ వేద వచ్చేసి అథర్వణ వేద. ఇది మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో దీన్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క యజుర్వేదలోనే మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి శుక్ల యజుర్వేద, సెకండ్ వన్ వచ్చేసి కృష్ణ యజుర్వేద. దీన్నే మనం బ్లాక్ యజుర్వేద అని కూడా పిలుస్తాము. శుక్ల యజుర్వేదాన్ని వైట్ యజుర్వేద అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ దీనిలో పార్ట్ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వజస్నమి అనేది ఏదైతే ఉందో ఆర్ వజస్నేమి అని కూడా పిలుస్తాము, వజస్నేయి అని పిలుస్తాం. ఇది కూడా పార్ట్ ఆఫ్ యజుర్వేద. ఇది మీరు వేదిక్ లిటరేచర్ చదివినప్పుడు ఇంకా డీటెయిల్గా చదవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వేదిక్ గాడ్ ఇంద్ర. వేదిక్ గాడ్ ఇంద్ర గురించి వీటిలో ఏ ఒక్క స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆర్ రిఫ్లెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1 and 4. ఇంద్ర, అగ్ని, వరుణ వీళ్ళు మన ఋగ్వేదిక్ టైం పీరియడ్లో పీపుల్ వర్షిప్ చేసినటువంటి గాడ్స్ వచ్చేసి ఇంద్ర, అగ్ని అండ్ వరుణ. అలాంగ్ విత్ దిస్ 3 సోమ అనే ఒక ఇంటాక్సికెంట్ డ్రింక్ని కూడా వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంద్ర అనే అతని గురించి ఈ యొక్క స్టేట్మెంట్స్లో ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే గాడ్ ఆఫ్ రెయిన్ అంటాం, గాడ్ ఆఫ్ థండర్ అంటాము. సో ఆప్షన్ 1 and 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అశోకరం మొనాస్ట్రీ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్. అశోకరం మొనాస్ట్రీ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయ్యింది అని అడుగుతున్నాము. పేరులోనే మనకు తెలిసిపోతుంది అశోకరం మొనాస్ట్రీ అంటే ఇది మౌర్యన్ పీరియడ్కి సంబంధించింది. బట్ ఈ యొక్క మొనాస్ట్రీ అని వచ్చింది కాబట్టి బుద్ధిజంకి సంబంధించింది. మౌర్యన్ పీరియడ్లో బుద్ధిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పాటలీపుత్ర. పాటలీపుత్ర అనేది క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఓకే, వన్ ఆఫ్ ది క్యాపిటల్ అండి, ఒకటే క్యాపిటల్ కాదు, వన్ ఆఫ్ ది క్యాపిటల్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. అండ్ కమింగ్ టు మిగతా ఆప్షన్స్ చూస్తే వైశాలి. వైశాలి అనేది మనకి మహాజనపదాస్. మిగతా 3 ఆప్షన్స్ మహాజనపదాస్ యొక్క క్యాపిటల్స్ ఉన్నాయి. ఇది కూడా మహాజనపద యొక్క క్యాపిటలే, బట్ మిగతా 3 ఇంపార్టెన్స్ వచ్చేసి మహాజనపదాస్లో మనం ఎక్కువగా చూస్తాం. కమింగ్ టు వైశాలి, వైశాలి అనేది వజ్జి యొక్క క్యాపిటల్, రైట్. కౌశాంబి అనేది వత్స యొక్క క్యాపిటల్. అండ్ శ్రవస్తి వచ్చేసి కోశల యొక్క క్యాపిటల్ సిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ నాట్ కమ్ టు ఇండియా విత్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ మన ఇండియాని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు అలెగ్జాండర్తో పాటు ఎవరు రాలేదు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డైమాకస్. డైమాకస్ అనే అతను ఎవరు అంటే డైమాకస్ని సిరియా రూలర్ ఎవరైతే యాంటియోకస్ 1 ఉన్నారో ఈ యొక్క యాంటియోకస్ 1 అనే కింగ్ సెండ్ చేయడం జరుగుతుంది మన ఇండియాకి. మరి ఎవరి టైం పీరియడ్లో సెండ్ చేస్తారు? మౌర్యన్ ఎంపైర్ టైం పీరియడ్లో బిందుసార రూలింగ్ ఈ యొక్క పర్సన్ని మన ఇండియాకి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ విత్ ద అలెగ్జాండర్. అలెగ్జాండర్తో పాటు ఇతను రాలేదు. మరి అలెగ్జాండర్తో పాటు మిగతా 3 వచ్చారా అంటే మిగతా 3 అలెగ్జాండర్తోనే రావడం జరుగుతుంది. నియార్కస్ అనే అతను వచ్చేసి ఆర్మీ అఫీషియల్, ఒనెసిట్రస్ అనే అతను వచ్చేసి వాట్ వి సే ఫ్రెండ్ అనమాట, అంటే రైటర్ అనుకోవచ్చు. అలెగ్జాండర్ యొక్క ఫ్రెండ్ అండ్ గ్రీక్ రైటర్. అతను అలెగ్జాండర్ చేసినటువంటి విక్టరీస్ గురించి మెన్షన్ చేయడానికి అలెగ్జాండర్తో పాటు రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ అరిస్టోబ్యులస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను అలెగ్జాండర్ ఫాదర్ యొక్క ఫ్రెండ్ అండి. అలెగ్జాండర్ని ఎన్రూట్ చేయడానికి అంటే ఎలా ఇన్వైట్ చేయాలి, క్యాంపైన్స్ అనేవి ఎలా ప్లాన్ చేయాలి అనేది గైడ్ చేయడానికి అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ అలెగ్జాండర్తో పాటు అలెగ్జాండర్ ఫాదర్ యొక్క ఫ్రెండ్ని పంపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్ర ఫేమస్ విత్ ద నేమ్ ఆఫ్ గాయత్రి మంత్ర ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్క్రిప్చర్స్. గాయత్రి మంత్ర అనేది మనకి ఏ స్క్రిప్చర్లో మెన్షన్ చేసి ఉంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఋగ్వేద. ఋగ్వేదలో మనకి లెసన్స్ని చాప్టర్స్గా ఎలా అయితే డివైడ్ చేసి ఉంటామో ఋగ్వేదలో కూడా అలాగే చాప్టర్స్ని మండలాస్ అని అంటాము. ఈ యొక్క మండలాస్లో స్పెసిఫిక్గా 3rd మండలాలో మనకి గాయత్రి మంత్ర గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌర్యన్ ఆఫీసర్స్ వాస్ ఇన్ చార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్.
టర్మినాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనకి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, హిస్టరీ నుంచి క్వశ్చన్ ఉంది అంటే డెఫినెట్గా టర్మినాలజీ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ చాప్టర్కి వెదర్ ఇట్ ఈస్ ఏన్షియంట్ ఆర్ మెడివల్ టర్మినాలజీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి టర్మినాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, మౌర్యన్ టైం పీరియడ్లో వెయిట్స్ అండ్ మెజర్స్ యొక్క అఫీషియల్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పౌత్వాధ్యక్ష అండి. మరి పన్యాధ్యక్ష అంటే ఎవరు అంటే కామర్స్ని ఎవరైతే చూసుకుంటారో అతన్ని పన్యాధ్యక్ష అంటాము. సీతాధ్యక్ష అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ క్రోన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ఇన్ఛార్జ్ని సీతాధ్యక్ష అంటాము. అండ్ సునాధ్యక్ష అని స్లాటర్ హౌస్ యొక్క ఇన్ఛార్జిని మనం సునాధ్యక్ష అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సీత ఇన్ మౌర్యన్ పీరియడ్ మీన్స్. ఇప్పుడే చూసాము సీతాధ్యక్ష అంటే హెడ్ ఆఫ్ క్రోన్ ల్యాండ్ అంటాము. సో సీత అంటే ఏంటి, సీత అంటే ఆ యొక్క క్రోన్ ల్యాండ్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూని మనం సీత అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవిడెన్స్ అనేది ఫస్ట్ మనకి ఇండియాలో ఎక్కడ లభించింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మెహర్గర్ అనేది ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉంది, బట్ అప్పట్లో అది ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కడ లభించింది అని అడుగుతున్నారు. ప్రెజెంట్ డే పాకిస్తాన్. అండ్ కమింగ్ టు ఐవీసీ సైట్స్లో ఇంకొక ఎవిడెన్స్ ఎక్కడ లభించింది అంటే మనకి రంగ్పూర్ అనే ఒక ఐవీసీ సైట్ అనేది ఉంటుంది. ఈ యొక్క రంగ్పూర్లో మనకి రైస్ దొరకలేదండి, రైస్ హస్క్ అనేది లభించడం అనేది జరిగింది. రైస్ హస్క్ అంటే మేము నార్మల్గా వరి అంటాం కదా, ఈ యొక్క వరిని మనం కోసినప్పుడు వడ్లు వస్తాయి కదా, ఈ యొక్క వడ్లు పైన మనకి లేయర్ ఉంటుంది కదా, పొట్టు అని అంటాం, ఆ యొక్క పొట్టునే రైస్ హస్క్ అని అంటాము. ఇది లభించడం అనేది జరిగింది యాజ్ వన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఫ్రమ్ ఐవీసీ సైట్స్. ఎక్కడ లభించింది, రంగ్పూర్లో లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వేదిక్ రివర్ అస్కిని ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్. వేదిక్ రివర్స్ అస్కిని అంటే మనకి ఇండస్ రివర్ అండి. రీసెంట్గా ఇండస్ రివర్ అనేది చాలా వరకు న్యూస్లో కూడా ఉంది కదా. ఈ యొక్క ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, ఈ యొక్క ట్రిబ్యూటరీస్కి ఏన్షియంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి మోస్ట్లీ ఏన్షియంట్ హిస్టరీ మనం చదివినప్పుడు ఈ యొక్క నేమ్స్ అనేవి ఎక్కువగా మనం వినటం జరుగుతుంది. సో దీని యొక్క ఓల్డ్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, చీనాబ్. ఓకే, చీనాబ్ యొక్క ఏన్షియంట్ నేమ్ వచ్చేసి అస్కిని. మరి బియాస్ యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి అంటే విపసా. ఓకే, రవి యొక్క ఏన్షియంట్ నేమ్ వచ్చేసి పరూషిని. ఈ యొక్క పరూషిని యొక్క రివర్ దగ్గరే ఇంకొక బ్యాటిల్ కూడా జరుగుతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ ఆర్యన్ సివిలైజేషన్ టైం పీరియడ్లో. అదే మనకి బ్యాటిల్ ఆఫ్ 10 Kings అని కూడా పిలుస్తాం. ఓకే, ఎక్కడ జరుగుతుంది, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పరూషిని. ఇప్పుడు మనం రవి అంటాం, ఏన్షియంట్ నేమ్ వచ్చేసి పరూషిని. మరి జీలం యొక్క ఏన్షియంట్ నేమ్ ఏంటి, జీలం యొక్క ఏన్షియంట్ నేమ్ వచ్చేసి వితస్తా. ఓకే, అండ్ ఇండస్ యొక్క ఏన్షియంట్ నేమ్ వచ్చేసి సింధు. ఇది మనకి తెలుసు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది వేదాస్ సభ అండ్ సమితి ఆర్ కాల్డ్ యాజ్ 2 daughters ఆఫ్ ప్రజాపతి. సభ అండ్ సమితి అనే వాటిని 2 daughters ఆఫ్ ప్రజాపతి అని ఎక్కడ మెన్షన్ చేశాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అథర్వణ వేద. మనం ఇందాకే చూసాం, ఇవి 3 వచ్చేసి త్రివేదాస్. రిగ్వేదిక్ పీరియడ్లో ఇవి డెవలప్ చేయడం జరుగుతుంది. రిగ్వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అని అంటాం. ఓకే, కమింగ్ టు ద 4th వన్, అథర్వణ వేదాన్ని లేటర్ వేదిక్ పీరియడ్లో మనం డెవలప్ చేయడం జరుగుతుంది. మరి లేటర్ వేదిక్ పీరియడ్లోనే ఈ యొక్క సభా సమితి గురించి మనం మెన్షన్ చేశాము. ఇవి రిగ్వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో కూడా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, కానీ మనం ఎందుకు లేటర్ వేదిక్ పీరియడ్లోనే స్పెసిఫిక్గా మెన్షన్ చేశాము అంటే కండిషన్స్, సోషల్ కండిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కండిషన్స్ అనేవి రిగ్వేదిక్ పీరియడ్కి ఎర్లీ వేదిక్ పీరియడ్కి మారిపోతాయి. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఉమెన్ ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది, ఉమెన్కి చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్ సోషల్ ఈవిల్స్ అనేది ఎక్కువైపోయి సొసైటీలో ఉమెన్ మీద సప్రెషన్స్ అనేవి ఆర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి సభ అండ్ సమితి అనేవి చాలా వరకు యూజ్లోకి ఆర్ ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది. సభ అంటే ఏంటి, ఎవరైతే హెడ్స్ ఆర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళ యొక్క మీటింగ్స్ జరిగే ప్లేస్ని సభ అని అంటాం. కమింగ్ టు సమితి, ఇది మనకి ఇంపార్టెంట్. సమితి అనేది ఉమెన్ యొక్క ప్రాబ్లమ్స్, ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి ఈ యొక్క సమితిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ వై దీన్ని అథర్వణ వేదాలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్సెస్ గివ్స్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ది డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్ గురించి ఏ యొక్క బుక్ ఆర్ సోర్సెస్ అంటాం కదా మనం చదివేటప్పుడు, ఏ యొక్క సోర్స్లో మెన్షన్ చేశారో అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి, మెగస్థెనీస్ ఇండికా. మెగస్థెనీస్ ఇండికాలో మనకి అడ్మినిస్ట్రేషన్ గురించి మెన్షన్ చేశారు. మరి మీకు డౌట్ రావచ్చు, కౌటిల్య అర్థశాస్త్ర కూడా అడ్మినిస్ట్రేషన్ గురించే చెప్తుంది కదా అని.
కౌటిల్యాస్ అర్థశాస్త్ర కూడా అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది, బట్ నాట్ అబౌట్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి మెగస్థనీస్ ఇండికా. ముద్ర రాక్షసం ఆఫ్ విశాఖ దత్త కూడా మనకి సోర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్, బట్ ఇది కండిషన్స్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ కమింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక, ఈచ్ ఇన్స్క్రిప్షన్ అనేది ఒక్కొక్క డీటెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అనేది ఏ ఒక్క ఇన్స్క్రిప్షన్లో కూడా కంప్లీట్గా అనేది మెన్షన్ చేయలేదు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధాస్ మదర్ వాస్ ఫ్రమ్ విచ్ క్లాన్? గౌతమ బుద్ధ గురించి అడగట్లేదు, వాళ్ళ యొక్క మదర్ క్లాన్ ఏంటి అని అడుగుతున్నారు. గౌతమ బుద్ధ క్లాన్ కనుక అడిగితే మనకి ఆప్షన్ ఏ సఖ్య క్లాన్ అనేది ఆన్సర్ అవుతుంది. గౌతమ బుద్ధ మదర్ క్లాన్ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి కొలియన్ క్లాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, శ్వేతాంబర ఆగమ వాస్ ఫైనల్లీ ఎడిటెడ్ ఎట్ ది జైన్ కౌన్సిల్ ఆఫ్. శ్వేతాంబర అన్నారు, ఆగమ అన్నారు, జైన్ కౌన్సిల్ అన్నారు. ఇక్కడ మనం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ శ్వేతాంబర అంటే ఏంటి? జైనిజంలో మనకి ఈ యొక్క జైనిజం సెక్ట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి శ్వేతాంబరాస్ అవుతుంది, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి దిగంబరాస్ అవుతుంది. వీళ్ళు రాసేటువంటి బుక్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క బుక్స్నే మనం జైనిజం టర్మినాలజీలో ఆగమాస్ అని అంటాం. మనకి రామాయణం చూస్తే మనం ఎలాగైతే పర్వాలు అంటాం, కాండాలు అంటాం కదా, సుందరకాండ ఇలా పిలుస్తుంటాం కదా, అలానే జైనిజంలో వాళ్ళు రాసే బుక్స్ని మనం ఆగమాలు అని పిలుస్తాం. అలా శ్వేతాంబర ఆగమాస్ని ఎప్పుడు ఫైనల్గా ఎడిట్ చేశారంటే ఈ యొక్క బుక్స్ని ఫైనల్ ప్రింట్ అనేది ఎప్పుడు బయటకు తీసుకొచ్చారు, ఏ యొక్క కౌన్సిల్లో అని అడుగుతున్నారు. మరి జైన్ కౌన్సిల్స్ టోటల్గా ఎన్ని జరిగాయి? 2 జరిగాయి. ఫస్ట్ వన్ ఎక్కడ జరిగింది? వల్లాబీలో జరుగుతుంది, ఇది గుజరాత్లో ఉంది. సెకండ్ వన్ ఎక్కడ జరుగుతుంది? పాటలీపుత్రాలో జరుగుతుంది. అండ్ యొక్క పాటలీపుత్రాలోనే శ్వేతాంబర ఆగమాస్ అనేది కంపైల్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ యొక్క పేరు అనేది కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు అని అడుగుతున్నారు. ఇది ఇండస్ వ్యాలీ సైట్స్ యొక్క సైట్స్ ఎక్స్కవేట్ చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ గురించి క్వశ్చన్ అనేది అడిగారు. కమింగ్ టు హరప్పా, దయారాం సాహ్ని కరెక్ట్ ఆన్సర్. లోతల్ అనేది ఎస్ఆర్ రావు గారు ఎక్స్కవేట్ చేయడం జరుగుతుంది, కరెక్టే. సుర్కోతడ కూడా జేపీ జోషి, కరెక్టే. అండ్ కమింగ్ టు దోలవీర, బీకే తాపర్ కాదండి. బీకే తాపర్ వచ్చేసి కాళీబంగన్ని ఎక్స్కవేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడుంది మరి కాళీబంగన్? కాళీబంగన్ రాజస్థాన్లో ఉంది, ఓకే. కమింగ్ టు దోలవీర అనేది గుజరాత్లో ఉంది. అండ్ సుర్కోతడ కూడా రాజస్థాన్లో ఉంది. కమింగ్ టు లోథల్ అనేది గుజరాత్లో ఉంది. హరప్పా అనేది ప్రెజెంట్ డే పాకిస్తాన్లో ఉంది, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వాస్ ది ఎర్లియస్ట్ జైన్ లిటరేచర్ కంపైల్డ్? ఎర్లియస్ట్ జైన్ లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్లో కంపైల్ చేశారు అని అడుగుతున్నారు. ఏ లాంగ్వేజ్ మరి? లాంగ్వేజ్ వచ్చేసి కంపైలేషన్కి వచ్చేసి ఆరాధ మగధి లాంగ్వేజ్ని యూస్ చేయడం జరిగింది, ఓన్లీ జైనిజం, ఓకే. జైనిజం కంపైలేషన్కి ఆరాధ మగధి లాంగ్వేజ్ని యూస్ చేశారు. కమింగ్ టు ప్రీచింగ్, అంటే వాళ్ళు చెప్పడానికి యూస్ చేసిన లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్ అనమాట, ఓకే. ప్రీచ్ చేయడానికి ప్రాకృత్ యూస్ చేశారు. బుక్స్ కంపైలేషన్కి మాత్రం, అంటే లిటరేచర్ రాయడానికి మాత్రం ఆరాధ మగధి లాంగ్వేజ్ యూస్ చేశారు. మరి పాలి ఎవరు యూస్ చేశారు? కమింగ్ టు బుద్ధిజం, బుద్ధిస్ట్ వచ్చేసి ఈ యొక్క పాలి లాంగ్వేజ్ని యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మెగాలిథ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్. మెగాలిథ్స్ అనేవి ఏంటి అని అడుగుతున్నారు. కమింగ్ టు ప్రీ హిస్టారిక్ పీరియడ్, హిస్టరీలో మీరు ఏన్షియంట్ కంటే ముందు ప్రీ హిస్టారిక్ పీరియడ్ని చదువుతారు. ఒక ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఈ యొక్క మెగాలిథ్స్ గురించి చదువుతాం. ఏంటి మెగాలిథ్స్ అంటే బరియల్ సైట్స్ కూడా మనకు అప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి కదా, లైక్ సిస్ అని అంటాము, మెన్హిర్స్ అని అంటాము, ఇలా టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే బరియల్ గ్రౌండ్స్ని మనం డిఫరెంట్గా బరీ చేయడం జరిగింది. ఆ యొక్క బరీ చేయడంలో డిఫరెంట్ టైప్స్ని మనం ఆ బరియల్ సైట్స్ని మెగాలిథ్స్, ఆ స్టోన్స్ని మనం మెగాలిథ్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ హరప్పా ఇన్ ఇండియా ఈజ్. ఇండియాలోని హరప్పా సివిలైజేషన్ యొక్క లార్జెస్ట్ సైట్ ఏది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాఖీ గర్హి అనేది ఎక్కడుంది? హర్యానాలో ఉంది, ఓకే. ఇది మొత్తం ఐవీసీ సైట్స్లోని ఇండియాలో ప్రెజెంట్ అయినటువంటి లార్జెస్ట్ సైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సివిలైజేషన్స్ ఫ్లరిష్డ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ నైల్. రివర్ నైల్ అనేది అసలు ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో మనకి ఏ సివిలైజేషన్ జరిగింది? ఈజిప్టియన్ సివిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజిప్టియన్ సివిలైజేషన్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సైమల్టేనియస్గా జరిగినటువంటి సివిలైజేషన్ ఏంటి? దట్ ఈస్ రోమన్ సివిలైజేషన్. రోమన్ సివిలైజేషన్ని మనం మెసోపొటామియన్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తాం. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు చూస్తాము, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సీల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క సీల్స్ అనేవి మనకి
మెసోపొటామియా అంటే రోమ్లో దొరకడం జరుగుతుంది. సో ఇవి రెండింటికి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇవి రెండు సైమల్టేనియస్గా జరిగినటువంటి ఏన్షియంట్ సివిలైజేషన్స్ అని చదువుతాం. ఓకే, గ్రీక్ సివిలైజేషన్ కూడా వన్ ఆఫ్ ది 4 civilizations that occurred in the ancient period. Okay, next question. The largest number of Rigvedic hymns are divided to. Rigvedic hymns అనేవి ఎక్కువ నెంబర్ అంటే లార్జెస్ట్ నెంబర్ అంటే ఎక్కువగా ఏ ఒక్క గాడ్కి మనం రెఫర్ చేయడం జరిగింది ఋగ్వేదాలో అంటే దట్ ఈస్ గాడ్ ఇంద్ర. ఇంద్రాకి మోర్ దెన్ 1400+ హిమ్స్ అనేవి మనం ఋగ్వేదాలో ఇంద్రా గాడ్కి మనం డెవోట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇవి రెండిట్లో ఆప్షన్స్ కనుక మనం చూస్తే ఇంద్ర అగ్ని అనేవాళ్ళు ఋగ్వేదిక్ పీరియడ్లో ఎక్కువగా మనం వర్షిప్ చేసాం. అలాగే రుద్ర విష్ణు అనే వాళ్ళని మనం లేటర్ వేదిక్ పీరియడ్లో వర్షిప్ చేయడం జరుగుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇంద్ర అగ్ని వరుణ అని మనం ఋగ్వేదిక్ పీరియడ్లో వర్షిప్ చేస్తాము. కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్ వీళ్ళ ముగ్గురినే మనం బ్రహ్మ విష్ణు అండ్ శివ. ఓకే, ఇలా మనం వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళని ఋగ్వేదిక్లో వర్షిప్ చేస్తాము. కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్ వీళ్ళ ముగ్గురు కాస్త వీళ్ళ ముగ్గురుగా వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద 20 questions that we wanted to discuss. ఓకే, సో ద లాస్ట్ క్వశ్చన్, కౌటిల్య వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. కౌటిల్య ఎవరి యొక్క టైం పీరియడ్లో ఏ కింగ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చంద్రగుప్త మౌర్య. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చంద్రగుప్త 2కి చంద్రగుప్త మౌర్యకి. చంద్రగుప్త మౌర్య బిలాంగ్ టు మౌర్యన్ ఎంపైర్ అండ్ చంద్రగుప్త 2 బిలాంగ్ టు గుప్తాస్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్లోనే చంద్రగుప్త మౌర్య ఇస్ ది ఫౌండర్ కదా, మౌర్యన్ ఎంపైర్ యొక్క ఫౌండర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య అనమాట. మరి ఏంటి వీళ్ళిద్దరి యొక్క సంబంధం అంటే చంద్రగుప్త మౌర్యకి కౌటిల్య అనే అతను సజెషన్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? ధననంద, ఎవరైతే నందా డైనాసిటీ యొక్క లాస్ట్ రూలర్ ధననంద ఎవరైతే ఉన్నారో ఇతన్ని చంపేసి థ్రోన్ ఆక్యుపై చేసుకోమని చెప్పి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కౌటిల్య ఇచ్చిన సజెషన్తోనే చంద్రగుప్త మౌర్య ఈ యొక్క ధననందాన్ని చంపేసి మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ చంద్రగుప్త మౌర్య అనే అతను ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్గా మనం చదువుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ MCQ సిరీస్ ఫస్ట్ పార్ట్ టుడే. మిగతావి మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ.